ఫైనల్ ఈవెంట్ కు అన్ని ఏర్పాట్లు చేశామని తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ తెలియజేశారు. ఈవెంట్ ను 3500 మంది వీక్షించనున్నారు అని, రాత్రి 9:30కు ఫైనల్ విజేతను ప్రకటిస్తారని ఆయన చెప్పారు. మిస్ వరల్డ్ విజేత తలపై కిరీటాన్ని సీఎం రేవంత్ రెడ్డి అలంకరిస్తారు అని జయేష్ రంజన్ తెలియజేశారు. మిస్ ఇంగ్లాండ్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని తమ విచారణలో తేలింది అంటున్న జయేష్ రంజన్ తో మా ప్రతినిధి నర్సింగ్రావు ఫేస్ టు ఫేస్. మిస్ వరల్డ్ పోటీలు ఫైనల్కు చేరుకున్నాయి. రేపు ఫైనల్ ఈవెంట్ హైదరాబాద్లో జరగబోతా ఉంది. సో ఈ సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారో మనతో మాట్లాడేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ అన్నారు. సార్ చెప్పండి, ఈ ఈవెంట్కు సంబంధించి ఫైనల్ ఈవెంట్కి సంబంధించి ప్రభుత్వ పరంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అవును, సో ఈ ఫైనల్ ఈవెంట్ రేపు సాయంత్రం 6 గంటల నుంచి 9:30 వరకు ఈ హైటెక్స్ ఆవరణలో జరుగుతుంది. ఇది 3500 మంది కార్యక్రమాన్ని లైవ్గా స్టేడియం దగ్గర అంటే ఆ హాల్ దగ్గర నుంచి నేరుగా చూడవచ్చు. సో ఒక ప్రత్యేకమైన విషయం ఏముంది అంటే, ఈ మిస్ వరల్డ్ కార్యక్రమం స్టార్ట్ అయ్యే సమయంలో మేము కొంతమంది ఎవరికి ఉత్సాహం ఉందో, ఎవరికి ఇట్లాంటి కార్యక్రమం చూడాలి లైవ్లో, చాలామందికి ఒక కళ ఉంటుంది ఇట్లాంటి హైదరాబాద్లో జరుగుతూ ఉంటే లైవ్లో చూడాలి. సో ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా మా వెబ్సైట్లో సుమారు ఒక 7000 మంది రిజిస్టర్ అయ్యారు. వాళ్ళని క్రమంగా ప్రతి ఈవెంట్లో కొందరిని ఆహ్వానించడం జరిగింది. సో రేపు ఫైనల్స్కి ఒక 1000 మంది దాంట్లో వస్తున్నారు. మొత్తం 3500 కెపాసిటీ ఉంది. 1000 మంది ఆ రిజిస్ట్రేషన్ లింక్ నుంచి వచ్చిన ప్రతినిధులు, సామాన్య ప్రతినిధులు ఉంటారు. అదేవిధంగా మిస్ వరల్డ్లో ఈ 109 మంది ఎవరో ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ కుటుంబ సభ్యులు చాలామంది వచ్చారు. సో వాళ్ళు ఉంటారు. ప్లస్ మన అఫీషియల్గా ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం, మినిస్టర్స్, ఎంపీస్, ఎమ్మెల్యేస్, జడ్జెస్, ఆఫీసర్స్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. ప్లస్ ఈ రంగంలో ఎవరికి మంచి ఇంట్రెస్ట్ ఉందో, బ్యాక్గ్రౌండ్ ఉందో, ఈ ఫ్యాషన్ తర్వాత లైఫ్ స్టైల్, డిజైన్ అట్లాంటి కొంతమంది ప్రముఖులని కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ కాంపిటీషన్ ఒక 4-5 రోజుల క్రితం క్వార్టర్ ఫైనల్ స్టేజ్ వరకు వచ్చింది. మొత్తం 109 మంది పార్టిసిపెంట్స్లో 40 మంది క్వార్టర్ ఫైనల్ వరకు క్వాలిఫై అయ్యారు. గత 4 రోజుల నుంచి ఆ 40 మంది చాలా గట్టిగా రిహార్సల్స్, ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎందుకంటే సెమీఫైనల్ అండ్ ఫైనల్ మొత్తం స్టేజ్లో లైవ్ అందరి సమక్షంలో జరుగుతుంది. అండ్ దాంట్లో చివరిలో కొంతమంది ఫైనల్ 8లో జడ్జెస్ ఆధ్వర్యంలో వాళ్ళని క్వశ్చన్ చేయడం జరుగుతుంది. అండ్ ఒక ఆమెని ఈ కొత్త మిస్ వరల్డ్గా రాత్రి 9:15కి కిరీటం వేయడం జరుగుతుంది. అందులో ముఖ్యమంత్రి గారు, మిస్ వరల్డ్ అధినేత జూలియా మార్లే గారు అండ్ ఇప్పుడు ఎవరో ఉన్న మిస్ వరల్డ్ ఉన్నారో ఆమె, ముగ్గురు కలిపి వారికి ఈ క్రౌన్ అందిస్తారు. అంటే ఎలా జరుగుతుంది సార్ ఈ ఈవెంట్? ఫైనల్ ఈవెంట్ అనేటువంటిది ఎట్లా జరుగుతుంది, ఎట్లా డిసైడ్ చేస్తారు? సో అదే చెప్పాను, ఆ 40 మంది మధ్యలో కాంపిటీషన్స్ ఉంటాయి. సో మాట్లాడే కాంపిటీషన్స్, ఫ్యాషన్ కాంపిటీషన్స్ రకరకాలుగా ఉంటాయి. అండ్ మధ్యలో ఈ 3 hours ప్రోగ్రామ్ ఉంది. జనాలకి కూడా కొంత ఇంట్రెస్ట్గా ఉండాలి. సో అందరూ 108 దేశాలకి సంబంధించిన వాళ్ళు స్టేజ్ దగ్గరికి వస్తారు. కొంతమందికి గుర్తు ఉంటుంది, ఓపెనింగ్ సెరమనీలో వాళ్ళు వాళ్ళ నేషనల్ డ్రెస్ వేసుకుని అందరూ వచ్చారు. తర్వాత ఒక వేరే సందర్భంలో కొంతమంది ఇండియన్ డ్రెస్ వేస్తే దానికి చాలా అందరూ అట్టుకున్నారు. చాలా మంచిగా వచ్చినట్టుగా ఒక ప్రైజ్ వచ్చింది. ఈ ఈవెంట్ని టూరిజం ప్రమోషన్ కోసం, ఇన్వెస్ట్మెంట్ ఆకర్షణ కోసం యూజ్ చేసుకుంటామనేటువంటి ఒక ప్రకటన దీనికంటే బిఫోర్ స్టార్టింగ్లో చెప్పారు. ఆ పర్పస్ సక్సెస్ అయింది అనుకుంటున్నారా? సో ఈ పర్పస్ ఇప్పటి నుంచి మొదలవుతుంది. వాస్తవంగా చెప్తే అంటే ఈ ఈవెంట్ సాఫీగా జరిపించడం, మంచిగా జరగడం, వాళ్ళని వేరే ప్రాంతాలకి తీసుకువెళ్ళడం అది చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. బట్ దాని ద్వారా ప్రమోషన్స్ ఎట్లా చేయాలి అట్లాంటి ఒక క్యాంపెయిన్ రేపు జూన్ 2వ తేదీ అయిన తర్వాత సుమారు ఒక సంవత్సరంన్నర కాలము మన భారతదేశంలో ఎక్కడైనా ఇంటర్నేషనల్ టూరిజం మీట్స్ జరుగుతూ ఉంటాయో, టూరిజం ఆపరేటర్స్ ఎక్కువగా కలుస్తూ ఉంటారు. ప్రతి దగ్గర ఇట్లాంటి పబ్లిసిటీ క్యాంపెయిన్ పెట్టుకుంటూ మా మెయిన్ మోటో ఏముంటుంది అంటే 109 దేశాలకి చెందిన అందరూ వచ్చి మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ రకరకాల ప్రాంతాలకి వెళ్ళి బాగా ఎంజాయ్ చేశారు. చాలా సాఫీగా జరిగింది. వాళ్ళ కామెంట్స్ ఎట్లా ఉంది, వాళ్ళ రీల్స్ ఎట్లా ఉంది, వాళ్ళ వీడియో ఎట్లా ఉంది, మీరు ఎందుకు రాకూడదు, మీరు ఇండియాకి వస్తూ ఉంటే మీరు ఎందుకు మిస్ అవ్వాలి, అంత మంచి ప్రదేశాలు మన తెలంగాణలో ఉంటాయి. సో ఈ తరాల్లో ఒక చాలా విస్తృత స్థాయిలో సంవత్సరంన్నర పాటు
క్యాంపెయిన్ రేపటి నుంచి మేము స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే సార్, ఫైనల్ చెప్పండి. దాదాపు 15 రోజుల పాటు జరిగినటువంటి ఈ కాంపిటీషన్స్లో మధ్యలో ఒక అపవాదం వచ్చింది. మిస్ ఇంగ్లాండ్ చేసినటువంటి కామెంట్స్ అక్కడ న్యూస్ పేపర్లో రిపోర్ట్ అయినటువంటి నేపథ్యంలో కొంత దీనిపైన ఒక అపవాదం వచ్చింది. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా కొంతమంది ప్రచారం చేశారు. దీనిపైన దుష్ప్రచారం చేసినటువంటి సందర్భంలో దీనిపైన ఫర్దర్గా అంటే ప్రభుత్వ పరంగా మీరు ఎలాంటి ఎంక్వైరీ చేశారు, మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, వాళ్ళు ఆర్గనైజేషన్ పరంగా ఆర్గనైజర్స్ ఎలాంటి చర్యలు తీసుకున్నారు దీనిపైన? సో ఇక్కడ మా ఎంక్వైరీ క్లోజ్ అయిపోయింది. మా ఎంక్వైరీలో ఏమీ రుజువు అవ్వలేదు కాబట్టి ఫర్దర్ మేము ప్రొసీడ్ అవ్వట్లేదు. బట్ మిస్ వరల్డ్ ఆర్గనైజర్స్ యూకేలో లండన్ కోర్టులో ఆమె పైన డిఫమేషన్ కేసు వేస్తున్నారు. ఆల్రెడీ వేసినట్టుగా కూడా నిన్న నాకు వాళ్ళ లాయర్స్ చెప్పారు. సో తదుపరి ఆమె పైన చర్యలు అక్కడ యూకేలో జరుగుతుంది. ఓకే సార్, మొత్తానికి ఇది దాదాపుగా 4 రోజుల పాటు జరిగినటువంటి ఫైనల్ ఈవెంట్కి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసినట్లుగా జయశ్రంజన్ చెప్తున్నారు. వీడియో అనిల్తో నర్సింగ్